నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే దేశ రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక అడుగు వేసింది. పుట్టపర్తి ఇప్పుడు దేశం గర్వించే డిఫెన్స్ హబ్ గా మారబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి పుట్టపర్తిలో 650 ఎకరాల్లో నిర్మించనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు పుట్టపర్తి పేరు వినగానే సత్యసాయిబాబా గుర్తొస్తారని, ఆయన విశ్వశాంతికి చేసిన సేవలను స్మరించారు. అలాగే కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు ద్వారా దేశంలోనే అత్యాధునిక డ్రోన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 686 కోట్ల పెట్టుబడులతో 8 సంస్థలు రానుండగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం ఒకప్పుడు రతనాల సీమగా వెలిగిన ఈ ప్రాంతాన్ని మళ్లీ అదే స్థాయికి తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇక బంగారం ఉత్పత్తిలో కూడా ఏపీ కొత్త చరిత్ర సృష్టించబోతోందని సీఎం తెలిపారు. ఒకప్పుడు కేజీఎఫ్ ప్రసిద్ధి చెందితే ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ దేశ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఈ ఏడాది 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొత్తానికి రక్షణ, పరిశ్రమలు, గనుల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి కీలక కేంద్రంగా మారబోతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వావలంబన దిశగా వేగంగా ముందుకెడుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రక్షణ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించామని చెప్పారు. యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా మారిందని పేర్కొన్న రాజ్నాథ్ సింగ్ 8 ప్రముఖ డ్రోన్ సంస్థలు కలిసి కర్నూలులో డ్రోన్ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇకపై కర్నూలును దేశ డ్రోన్ హబ్ గా పిలుస్తారన్నారు. వ్యవసాయం నుంచి ఆర్థిక రంగం వరకు డ్రోన్ వినియోగం కీలకంగా మారుతోందని తెలిపారు. HFCL సంస్థ 1294 కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తోందని చెప్పారు. అలాగే ఆయుధాల తయారీలో భారత్ కొత్త అధ్యాయం ప్రారంభించబోతోందన్నారు. ఒకప్పుడు యుద్ధ సమయాల్లో రక్షణ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని, కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ ఉండేదని గుర్తు చేశారు. కానీ గత 10 ఏళ్ల కఠోర శ్రమతో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. Sri Nara Chandrababu ji Naidu, Honorable Chief Minister of the Andhra Pradesh, and Sri Kenjarapu Ram Mohan Naidu, Union Minister of Civil Aviation, Sri Nara Lokesh, Minister of IT and HRD, Andhra Pradesh, Sri PVN Madhav, State President, BJP, Andhra Pradesh, Sri TG Bharat, Minister of Industry, Andhra Pradesh, Minister and Public Representatives of the Andhra Pradesh government, Sri Sanjeev Kumar, Secretary Defence Production, officials from Aeronautical Development Agency, DRDO and the Bharat Dynamics Limited, Sri Baba Kalyani, CMD, Bharat Forge Limited and founding President of the Indian Defence Manufacturers, industry partners from Himachal Futuristic Communications Limited and the drone manufacturing companies, senior officers from Government of India and Government of Andhra Pradesh, representatives from public and the private sectors, young entrepreneurs, innovators and the industry leaders, friends from media, ladies and gentlemen. Ella unnaru. मेरे बहनों भाइयों, आज का दिन बहुत ही खास है. आज का यह अवसर मैं मानता हूं आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है. आज यहाँ एक साथ
अनेक प्रोजेक्ट्स की फाउंडेशन स्टेन लेइंग हो रही है। साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है। श्री सत्य साईं बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है। కృష్ణానగర్లో ఆధునిక రైతు బజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్ భవనానికి కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బజార్ ముఖ్యమంత్రి మానస పుత్రిక అని పేర్కొన్నారు. 4 కోట్ల విలువైన స్థలంలో 2 కోట్లతో భవన నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 9 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. రైతు బజార్లో 30 మహిళా సంఘాల స్టాళ్లు, 60 రైతుల స్టాళ్లు, 10 దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం పటిష్టంగా ఉండాలని, పార్కింగ్ సౌకర్యం సమగ్రంగా కల్పించాలని అధికారులకు సూచించారు. రైతు బజార్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సమీప ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజా మాట్లాడుతూ అందరికీ అనుకూలమైన ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు కావటం ఆనందకరమన్నారు. శాసనసభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. 2 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోందని, 100 స్టాళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్రా అప్పారావు మాట్లాడుతూ కూరగాయలతో పాటు పండ్లు, పూల మార్కెట్ కు కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 1999లో గౌరవ ముఖ్యమంత్రి రైతులను కొనుగోలు చేస్తూ మధ్యవర్తులు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మనుషుల జీవనానికి దగ్గరగా ఉండే విధంగా రైతు బజార్లు చేయాలనేటువంటిది ఆ రోజుల్లో ఒక గొప్ప ఆలోచన. గుంటూరు ప్రాంతంలో 3 ఉన్నాయి రైతు బజార్లు. అయితే ఈ 3 కూడా ఎక్కడా కూడా ఒక మంచి భవనాలు కానీ, ఆధునికత, వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, రకరకాలుగా ఇబ్బందులు, హైజీనిక్ గా ఉండకపోవటం వల్ల అంతగా ఉపయోగపడిపోతా ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ, రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10 మొత్తం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనేది ఆలోచన. ఇందులో మెయిన్ ఇన్ని రోజులు రాకపోవడానికి రకరకాల కారణాలు, లోకల్ రాజకీయాలు, అదేవిధంగా మున్సిపాలిటీ కోఆర్డినేషన్ లేకపోవడం, అంటే ఎగ్జామ్ వాళ్ళు సహకరించకపోవడం. సరే అట్లా కాదు, ఫైనల్ గా లీజుకి ఇవ్వండి అంటే దానికి మళ్ళీ రెంట్ పెట్టడం, మళ్ళీ రెంట్ కాదు మనం ఇచ్చేది గవర్నమెంట్, అది ఫ్రీ చేయమంటాం. ఇట్లా రకరకాలుగా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్ గా ఈ రోజున అంటే ఈ రోజు ఇది జరుగుతా ఉంది. ఇది కూడా కేవలం కోఆర్డినేషన్ మిస్ అవడం వల్ల మాత్రమే ఇన్ని రోజులు జరిగింది. మీరన్నా ఇందాక మాధవి గారు చెప్పినట్టు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమస్య నాకు మాధవి గారు తీసుకొచ్చారు. అయితే అప్పారావు గారు దీన్ని ఇప్పుడు ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఫాస్ట్ గా చేయాలని చెప్పి 1-2 సార్లు వాళ్ళు వెంటబడటం వల్ల మా వాళ్ళు అందరూ కూర్చొని దీన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఇదే కాదు, అప్పారావు గారిని అభినందించాలి. మిర్చి యార్డ్ లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నా దగ్గరికి, అదేవిధంగా లోకేష్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి, అంటే పదవి ఇద్దరు మాధవి గారు వారిద్దరు పదవిని ఒక అలంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ఈరోజు పనిచేస్తా ఉన్నారు. వారిద్దరికి ఆ విధంగా పనిచేస్తే ప్రజల్లో ఎప్పుడు మంచి పేరు ఉంటుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో 9 నెలలు కంప్లీట్ చేస్తా అన్నారు. మెయిన్ 9 నెలలు, 1 నెల అటు ఇటు అయినా పర్లేదు కానీ నీట్ గా క్వాలిటీ ఉండే విధంగా చేసి, ఆ బాత్రూమ్లు అవన్నీ కొంచెం విశాలంగా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చేసి
10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి, జనసేన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ రాజేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, భారతీయ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. அத்தியந்தரகரமான ரீல் செய்யணும் திருமலையில் அரசியல் சார்புரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கைಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. తీసేది నువ్వే చెప్తున్నా ఫ్యామిలీ బాబు జరుకో సెల్ఫీ దొరుకోయా సార్ సార్ ఇలా భయ్యా తిరుకు తిరుకేసు సైడ్ రా బాబు. సాయి సాయి ఒక 2 సెకండ్ సాయి మంచి జరిగింది దర్శనం. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము. ఐపీఎల్ మధ్యలో ఈ 6 రోజులు ఏదైతే బ్రేక్ దొరికిందో అది ఆ బ్రేక్లో కలుద్దాం అనుకున్నాం స్వామిని. అలానే మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీతో రావడం జరిగింది. మంచి దర్శనం. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెన్నైలో మ్యాచ్ ఉందన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతున్నాం. ఓకే థ్యాంక్ యూ. పేద, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల కొరకు స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ఆర్థికంగా బాగుండే వారు కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల మధ్య మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా హరిబాబు పేద నిరుపేదలకు, అనాథలకు భోజన వసతిని ఏర్పాటు చేసి నా చేతుల ద్వారానే వారికి వడ్డించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. పేద, నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాలందరూ ఉండి అనాథలుగా ఉన్నటువంటి అనామకులకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం తరపున అలాంటి వారి కొరకు పెన్షన్లను అందజేస్తున్నామని, అన్ని పనులు ప్రభుత్వమే చేయలేదు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు గౌరవనీయులు మార్కెట్ అధ్యక్షులు హరిబాబు గారు నా పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరము, ఈ సంవత్సరము ఈ వృద్ధుల ఆశ్రమంలో వారితో పాటు భోంచేయాలని చెప్పి, ఇక్కడ వృద్ధులు చాలామంది మహిళలు ఉన్నారు, చాలామంది పెద్దవారు, వయస్సులు పెద్దవారు, వారికి ఎవరు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు కొంతమంది, పిల్లలు ఉండి కూడా చూడని వాళ్ళు చాలామంది, ఎక్కువగా పిల్లలున్నా కూడా పిల్లలు తల్లిదండ్రులు చూడకుండా గాలికి వదిలేసి వారి యోగక్షేమాలు చూడకుండా వదిలేసి వారికి ఈరోజు వృద్ధాప్య
ఆశ్రమం ఏర్పాటు చేసినారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి వారికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వం చేయాలంటే కాదు, ప్రభుత్వం తన వంతు పెన్షన్లు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి వృద్ధులకు సేవ చేయాలో, ఎవరైతే దిక్కు లేని వాళ్ళు ఉన్నారో వారిని కూడా ఎంచుకొని, ఎవరైతే పిల్లలు ఉండి కూడా లేకున్నా వాళ్ళ పిల్లలు మంచి చెడ్డ చూడకుండా వాళ్ళు గాలికి వదిలేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ వృద్ధాప్యకు ఈ కార్యక్రమంలో నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హరిబాబు గారికి, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాం. అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకంగా నాకంతా ఎంతమంది ఫోన్లలో కానీ అదేవిధంగా డైరెక్ట్గా కానీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి అందరికీ. మరి నిన్ననే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా నాకు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. వారిని నన్ను కేక్ కోసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా జన్మదినం అనేది ముఖ్యం కాదు, కానీ దాని ద్వారా కొంతమందికి ఉపాధి కలగాలి, కొంతమందికి సహాయ సహకారం చేయాలి, కొంతమందికి మేము ఆదుకోవాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని హరిబాబు గారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా హరిబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు మండలం పెద్ద పలకలూరులో కొనసాగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ కలిసి పరిశీలించారు. రీసర్వేలో జరుగుతున్న ప్రక్రియలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు, భూముల వివరాలు, ఆదాయం వంటి అంశాలపై సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు 481 ఎకరాల్లో భూ సర్వే ప్రక్రియ పూర్తయిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. రైతులకు ముందస్తు నోటీసులు అందించారా, పూర్తి సమాచారం ఇచ్చారా అనే అంశాలను కూడా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన కలెక్టర్ రీసర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు పూర్తి అవగాహన కల్పించి వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా విచారణ నిర్వహించాలని సూచించారు. భూముల వివరాలు ఖచ్చితంగా నమోదు కావడం కోసం రీసర్వే ఎంతో కీలకమని కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వే శాఖ ఉప సంచాలకులు తోయ జాక్షజరావు, తహసీల్దార్ సుభాని, స్థానిక రైతులు పాల్గొన్నారు. అంతా అమ్మేశారా? ఇప్పుడు ఇక్కడ కౌలు ఎవరికి ఇచ్చారమ్మా? కుటుంబంలోనేనా? ఏం వేశారు? పత్తి వేశారా? ఎలా ఉంది పత్తి? డ్యామేజ్ అయింది. రేట్ అది బాగానే ఉందా? గిట్టుబాటు అయిందా? ఖర్చు ఎంత ఉంటుంది? వచ్చింది ఎకరానికి ఎన్ని టన్నులు వచ్చింటుంది? కౌలు ఎంత ఉంటుంది ఎకరాకి? అంతేనమ్మా? సరే, అదే అంటే అదే అడుగుతున్నాను. సుమారుగా ఎన్ని ఉంటున్నాయి? ఇప్పుడు ఈ 2 నంబర్లు కలిపి 30 నంబర్స్ వచ్చినాయి కాబట్టి 30 నంబర్స్. ఇది ఎంత సర్వే నంబర్? ఈ 2 ఎక్స్టెంట్ ఎంత? 37 ఏకర్స్కి 33 వచ్చారా? ఓకే, ఒక టీం, 1 టీం. సో మీరు మెయిన్గా రైతుల్ని పొలం దగ్గరికే పిలుస్తారా? పొలం దగ్గర పిలిచి హద్దులు చూసుకొని పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. రిక్షా బండికి మోటార్ సైకిల్ కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజలతో కలిసి నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై ₹3.30, డీజిల్ పై ₹3.14 పెంచిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర ₹112 దాటగా డీజిల్ ధర ₹101కు చేరిందన్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి రైతాంగం, రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలకు భారం మోపిందని విమర్శించారు.
పెట్రోల్ డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పన్నులు వసూలు చేస్తున్నాయని, ప్రజల జేబులు కొట్టి ఖజానా నింపుకుంటున్నాయని ఆరోపించారు. రష్యా, ఇరాన్ నుంచి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయకుండా అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్రోలు 113 రూపాయలకి, డీజిల్ 101 రూపాయలకి చేరుకుంది. దీని వలన దేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. రైతాంగం మీద కూడా దెబ్బ పడుతుంది. రవాణా రంగం కుదేలైపోతుంది. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలకి ముందు 1 నయా పైసా పెట్రోల్ ధరలు పెంచమని ఎన్డీఏ నేతలు మోడీ మాట ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అయిపోగానే ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డం పెట్టి ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతా ఉంది. ఇది ఈ దశలోనే కాదు, నిన్న మొన్న హైదరాబాద్లో పొదుపు చేయండి దొంగ మాటలు చెప్పి దానికి కారణం ఈ రేట్లు పెంచడానికి ప్రజల మానసికంగా సిద్ధం చేయటమే. అసలు నిజంగా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ మీద 21 రూపాయి పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ 19 రూపాయలు ఉంది. 40 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1 లీటర్ పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్సులు ఉన్నాయి. మీరు అవి తగ్గించండి. అవి తగ్గించకుండా జనం యొక్క జేబులు కొట్టి మీ ఖజానాలు వేసుకున్నారు. 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికే 30 లక్షల కోట్ల రూపాయలు దీనివల్ల ఆదాయం వచ్చింది. ఆ డబ్బు బయటికి తీయండి. జనం దగ్గర ఉన్న డబ్బు బయటికి తీయకుండా ట్యాక్స్ కూడా ఎందుకు ధరలు పెంచాలి? మీ యొక్క అసమర్థతకి ట్రంప్, అమెరికాకి మన మోడీ లొంగిపోయారు. రష్యా నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే కొనుగోలు చేయరు. ఇరాన్ నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే కొనుక్కోరు. అమెరికా చెప్పినట్టు, ట్రంప్ చెప్పినట్టు లొంగిపోయి దాని భారాన్ని జనం మీద వేస్తున్నారు. ఇది బీజేపీ యొక్క దేశభక్తిది. మీ లొంగుబాటుకి ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఇప్పటికే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. పైపెచ్చు సామాన్యులకి మీరు మాత్రం కోట్లు ఖర్చు పెట్టండి, జనానికి మాత్రం నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి మోడీ గారితో పాటుగా ఇప్పటికైనా నోరు విప్పండి రాష్ట్ర ప్రజల తరపున. లేకపోతే ఈ పెట్రోల్, డీజిలే కాదు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమానికి ముందుకు సాగిస్తాం. సిపిఎం తరపున దేశవ్యాప్తమైన ఆందోళన సాగిస్తామని హెచ్చరిస్తాం. క్రైమ్ హరార్ నేపథ్యంలో సాగుతూ ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను అలరించే చిత్రం ఊరి చివర చిత్రమని హీరో, నిర్మాత మద్దూరి విజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఊరి చివర సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో చిత్ర హీరో విజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మొత్తం 3 షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. దేశం కోసం ఒక మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉందని తెలిపారు. కష్టపడి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదిస్తామని తెలిపారు. డైరెక్టర్ అబ్బూరి జిమ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వై నిరోష కథానాయికగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సార్, నేను వచ్చేసి ఊరి చివర అనే మూవీ చేస్తున్నాం సార్. అలాగే మా డైరెక్టర్ గారు జిమ్ అబ్బూరి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలి, మీ ఆదరాభిమానాలు ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే సారు వారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలకి, అలాగే మా హీరోయిన్ నిరోష గారికి, అలాగే మా విలను నరేష్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఊరి చివర అనే మూవీ మేము త్వరలోనే సెట్ మీద తీసుకెళ్తామండి. సెట్ మీద తీసుకెళ్ళి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీ బ్లెస్సింగ్స్ అంటే మీ ఆదరాభిమానము ఎలా ఉంటుంది అనేది ఆ భగవంతుడి నిర్ణయంతో ఆధారపడి ఉంటుందండి. మా వరకైతే మేము ఖచ్చితంగా కష్టపడతామండి. కష్టపడి మేము సాధించాలనుకుంటున్నాము. ముఖ్యంగా మీ బ్లెస్సింగ్స్ కావాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిమ్ అబ్బూరి గారికి, అలాగే వేదికను
అలంకరించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు జిమ్మీ అపూరి. ఈ ఊరి చివర చిత్ర దర్శకుడిని. ఈరోజు పూజ కార్యక్రమానికి చేసిన పెద్దలు గుత్తికొండ ధనుంజయరావు గారికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అన్నగారికి నా నమస్కారాలు. ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, తోటి నటీనటులకు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా రెగ్యులర్ షూటు ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. 3 షెడ్యూల్లో ఈ సినిమాని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. 3 monthsలో షూటింగ్ కంప్లీట్ చేసి నవంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. ఇది క్రైమ్ సబ్జెక్ట్ అండి, హర్రరు. అలాగే ఒక మెసేజ్ అనేది కూడా ఉంటుంది. నా ప్రతి మూవీలో కూడా ఒక మెసేజ్ అనేది ఇస్తాను. మన దేశం కోసం ఒక మెసేజ్ అనేది ఉంటుంది. అది ఏంటనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కొడతామని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరు పరిధిలోని మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోళ్ల వివాదం రాజకీయంగా వేడెక్కింది. మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. రైతుల నుంచి మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేసి రికార్డుల్లో మాత్రం అధిక ధర చూపిస్తున్నారని విమర్శించారు. రైతులు పంట నిల్వ చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న షెడ్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి గుంటూరు వరకు రైతుల కష్టాలు పెరిగిపోయాయని, రైతుల కంట నీరు ప్రభుత్వానికి అనిష్టమని హెచ్చరించారు. సంగం డైరీ, వైష్ణవి డైరీ, టీటీడీ నెయ్యి సరఫరా అంశాలను కూడా ప్రస్తావిస్తూ టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ఇక వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మామిళ్లపల్లిలో రైతులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరిగిందన్నారు. మహిళలు తాళిబోట్లు తాకట్టు పెట్టి మొక్కజొన్న పండించారని, అలాంటి రైతులు పంట అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి అరిష్టమయ్యా, మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటం ఏంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటం ఏంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వెనకటికేదో సామెతగా ఉంది, అన్న సామెతగా, ఎవరినో కొట్టి బజార్ ఎక్కి నన్ను కొట్టేశారని అరిచినట్టుగా. రాజకీయాల కోసం 25వ తారీఖున, కిందటి మాసం 25వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొక్కజొన్న రైతుకి, జొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలందరూ వీళ్ళు ధర్నా చేయటువంటి, ఆ ధర్నాలో అంబటి మురళి గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మొక్కజొన్న జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకరంజం చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర గారు. అంబటి మురళి గారు సొంత ఊళ్ళో వాళ్ళ ఇంటి పక్కన గోడౌన్ ఉందంట. ఆవిడ పేరు సోదా కళ్యాణి గారా, సోదా త్రివేణి గారు. సోదా త్రివేణి గారి అంటే ఆ ఊళ్ళో సోదా సముద్రి గారి కోడలు సోదా త్రివేణి గారి పేరు మీద గోడౌన్, వాళ్ళు కుటుంబం గోడౌన్ కట్టుకున్నారు. గోడౌన్ ఏంటంటే వాళ్ళ పొలాలు దెబ్బల మీద కట్టుకున్నారు. చుట్టూ వాళ్ళ పొలాలు ఉన్నాయి. దేనికయ్యా అంటే పండిన పంట తెచ్చి వర్షానికి తడిచిపోతే నష్టం జరుగుద్ది కాబట్టి తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. లేదా వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు, ట్రాక్టర్కి కావాల్సినటువంటి పనిముట్లు, లేదా పొలుగు పార పెట్టుకుంటాకి అన్నీ కలిపి వ్యవసాయం కోసం షెడ్ వేసుకున్నారు. షెడ్ వేసుకుంటే ఏం చేయాలి? ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా, అంటే ఈ మామిళ్లపల్లిలో కూడా తెలుగుదేశం ఉంది కదా, ఈ మామిళ్లపల్లిలో కూడా జనసేన ఉంది కదా, కానీ ఇక్కడికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండకుండా మొత్తం పొన్నూరు నుంచి లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంటే ఈ పొన్నూరు మండలానికి సంబంధం లేకుండా పక్క మండలాల నుంచి కూడా అన్నిటిని కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వ్యవసాయం చేయటంలో కంటే కూడా, అంటే
దుక్కి దున్ని నారు పోసి కోత కోసి పంటని ఇంటికి తీసుకెళ్లే దాంట్లో కంటే కూడా చెరువుల్లో కుంటల్లో పొలాల్లో మట్టిని తవ్వి అమ్మటంలో మాత్రం స్పెషలిస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ఈ గ్రామస్తులందరూ. ఎప్పుడో మా తాత అంబటి బాపయ్య స్మారకార్థం ఈ గ్రామం నుంచి మా తండ్రి లీడర్ చదువుకొని రేపల్లి వెళ్ళి ప్రాక్టీస్ పెడితే తిరిగి ఈ గ్రామంలో ఇల్లు కట్టుకుని ఈ పెద్దేటమ్మ తల్లి గుడే కాకుండా ఈ పొలాలకి వెళ్ళే 2 రోడ్లు, ఒక చర్చికి సంబంధించినటువంటి పనులు, ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మరి కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఎస్టీ సోదరులకు సంబంధించినటువంటి హాలే కాకుండా ఈ నియోజకవర్గ వ్యాప్తిగా అనేక వేల మందికి కళ్ళజోళ్ళు, స్టంట్లు, గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రకారం చేశాను. మీరు ఏమి సత్యమేవ జయతి, ఈ కులస్తులు, కాపు కులస్తులు, ఈ సామాన్య రైతులు ఎస్సీ ఎస్టీలు దూషించలేదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తా ఉన్నా. ఈ గుడెం నాది కాదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ మొక్కజొన్నలకు నాకు సంబంధం లేదని ఒట్టేసి చెప్తున్నా. నువ్వు ఇదే ఒట్టేసి ఈ మొక్కజొన్నలు నావని, ఈ గుడెం నాదని వారు ఎస్సీ ఎస్టీలను తిట్టారని నువ్వు చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఎవరైనా అబద్ధం ఆడితే ఈ తల్లి సాక్షిగా కుటుంబ సమేతంగా సర్వనాశనం అయిపోతారని చెప్పక తప్పదు. ఇలాంటి వాస్తవాలన్నీ కూడా పెద్దలు వచ్చినప్పుడు బహిర్గతం అవుతూ ఉంటాయి. మరి రైతులు పడుతున్న ఈ కష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటల మీద జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చినందుకు మరి పేర్ని నాని గారికి గ్రామస్తుల తరపున హృదయపూర్వకంగా నమస్కారం తెలియచేస్తూ ఈ సేలేసిన గూడాన్ని ఎలా తెరిపించాలో వారు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపి లీగల్ పోరాటం చేసైనా ఇవి తీసి దీనిలో ఉన్నటువంటి మొక్కజొన్నలు పురుగు పట్టకుండా, ఎలికలు కొట్టకుండా కాపాడవలసిందిగా సవినయంగా మీ తరపున వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళి. ప్రధాని స్వచ్ఛ భారత్, ముఖ్యమంత్రి స్వచ్ఛంద్ర అంటూ ప్రచారం చేస్తున్న వాస్తవానికి వేంపల్లి మురికి కూపంగా మారిందని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. పాపాగ్ని నదీ గర్భంలో గ్రామ పంచాయతీ చెత్తను డంపు చేయడం వల్ల ప్రజలకు అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ నాయకులు వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సమీపంలోని పాపాగ్ని నదీ గర్భంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ తులసిరెడ్డి మాట్లాడుతూ దాదాపు 50,000 జనాభా ఉన్న వేంపల్లి గ్రామ పంచాయతీలో గత 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో గ్రామంలో శుభ్రత పూర్తిగా దెబ్బతిందన్నారు. డ్రైనేజీలు చెత్తతో నిండిపోవడం, రోడ్లపైకి మురికి పేరుకుపోవడం, దోమలు, ఈగలు విపరీతంగా పెరగడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. ఈ యొక్క పాపాగ్ని నదీ గర్భం ఈ కనపడేటి సహజసిద్ధమైన గుట్టలు, కొండలు కాదు. వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి డంపింగ్ యార్డు గుట్టలు, కొండలు. వేంపల్లె గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. దాదాపు 50,000 జనాభా ఉంటుంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పంచాయతీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పాలనలోనే పాములూరు గుట్ట మీద డంప్ యార్డుకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని ఉపయోగించడం లేదు. ఇక్కడ సంపద కేంద్రం నిర్మితమైంది, దాన్ని ఉపయోగించుకోవడం లేదు. సంపద కేంద్రం దరిద్ర కేంద్రంగా దర్శనమిస్తూ ఉంది. పవిత్ర పాపాగ్ని నదీ గర్భాన్ని డంపింగ్ యార్డుగా ఉపయోగించుకుంటున్నారు. మొత్తం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ చెత్త, చెదారము, కుళ్ళు, కంపు అన్నీ అప్పుడప్పుడు పంచాయతీ సిబ్బంది వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు పనిచేసినప్పుడు ట్రాక్టర్లు తీసుకొచ్చేసి నదీ గర్భంలో వదిలిపెట్టారు. ఆ విధంగా గుట్టలు ఏర్పడినాయి. రేపు వర్షం వస్తే, నది ప్రవహిస్తే మొత్తం ఈ యొక్క గుట్టలన్నీ ఆ నీటిలో కలిసి నీరు కలుషితమైపోయి అటు వేంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు అనేక అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక రెండవ అంశం, వేంపల్లె గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 25 నెలలుగా వాళ్ళకు ఈపీఎఫ్ అకౌంట్ వేయడం లేదు. పర్యవసానంగా వాళ్ళు బాధ్యతలను నిర్వహించడం లేదు. వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు వస్తారు, బుద్ధి పుట్టినప్పుడు పోతారు. వాళ్ళ మీద అజమాయిషీ చేసే శక్తి పంచాయతీకి లేదు, ఎందుకంటే జీతాలు ఇవ్వలేదు కాబట్టి. పర్యవసానంగా వేంపల్లె గ్రామ పంచాయతీ మురికి కూపంగా తయారైంది. డ్రైనేజ్ కాలువలు చెత్త, చెదారంతో, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయినాయి. వాటిలో డ్రైనేజ్ నీరు ప్రవహించడం లేదు.
కొన్ని చోట్ల డ్రైనేజీ కాలువలు అవి కుంటలుగా చెరువులుగా తయారైపోయినాయి. రోడ్ల మీద మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. చెత్త చెదారము, మురికి నీరు, పందులు, దోమలు, ఈగలు, కుక్కలు, ఆవులు, మనుషులు సహజీవనం చేస్తున్నారు. పర్యవసానంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా, విరేచనాలు ఈ అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చొని స్వచ్ఛ భారత్ అని ఆయన అంటుంటాడు. అమరావతిలో కూర్చొని చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్రని ఆయన అంటుంటాడు. హైదరాబాద్లో కూర్చొని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టరు స్వచ్ఛాంధ్ర, మాకు అన్ని ప్రైజులు వచ్చాయి, ఇన్ని ప్రైజులు వచ్చని చెప్పేసి ఆయన చుట్టూ కొట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంత దరిద్రంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి టీడీపీ కూటమి నాయకులు, పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఒక శ్రద్ధ తీసుకొని నంబర్ 1 పాములూరు గుట్ట మీద ఉన్నటువంటి స్థలాన్ని దాని డంపింగ్ యార్డ్గా ఉపయోగించండి. నంబర్ 1 అది. నంబర్ 2 పాపాగ్ని నదీ గర్భంలో డంపింగ్ యార్డ్గా ఉపయోగించుకోవద్దు. 3వది సంపద కేంద్రాన్ని అమలులోకి తెచ్చి దాన్ని ఉపయోగంలోకి తీసుకురండి. 4వది వేంపల్లె గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి వారికి పెండింగ్ బకాయిలను ఈపీఎఫ్ను జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆన్లైన్ ప్రేమ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని భారీగా మోసం చేసిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో వెలుగు చూసింది. ప్రేమ పేరుతో నమ్మించి 81 లక్షలకు పైగా కాజేసిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బద్వేలకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అశోక్ ను ఆన్లైన్ పరిచయం ద్వారా ప్రేమ పేరుతో నమ్మించిన నిందితులు రామలింగారెడ్డి, పూజితారెడ్డి అలియాస్ మానస కలిసి 81,67,000 రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో ఫిబ్రవరి నెలలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బద్వేల్ పోలీసులు పరారీలో ఉన్న నిందితులను చెన్నంపల్లె ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితులు ప్లే 99 ఎక్స్చేంజ్, స్కై ఎక్స్చేంజ్, పే ట్రస్ట్ యాప్లను వినియోగించినట్లు గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మోసం చేసి తీసుకున్న డబ్బును నిందితులు ఆన్లైన్ బెట్టింగ్లో వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. గూడెం బద్వేల్ పక్కన గూడెం విలేజ్ నుంచి ముద్దాయి ఏవనైనటువంటి రామలింగారెడ్డి, అలాగే ఈ హనీ ట్రాప్లో మరి కీలక పాత్ర పోషించినటువంటి గోవిందు మానస అనే ఒక అమ్మాయిని మరి కేసులో మరి ముద్దాయికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఫిర్యాదు ద్వారా డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి అమ్మాయిని, ఇద్దరిని కూడా ఈరోజు చెన్నంపల్లి ఫ్లైఓవర్ దగ్గర మరి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళని ఈరోజు మీడియా సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో రామలింగారెడ్డి ముద్దాయి ఈ యొక్క ఫిర్యాదు అశోక్ అనేటువంటి వ్యక్తికి దగ్గరి బంధువే. సో ఆ చనువుతోటి ఇద్దరికి పరిచయం ఉంది. ఆ చనువుతోటి అమ్మాయిని పూజిత అనే పేరు మీద, మరి పూజితారెడ్డి అనే పేరు మీద ఈ మానసను ఒక మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో అతనికి పంపించి అతని ద్వారా మరి ముద్దాయి ఏమనేటువంటి రామలింగారెడ్డి యాక్సెప్ట్ చేపించి, సో ఈ అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పి ఆమెతో మాటలు కల్పించి ఆ రకంగా మంచి మాటలతోటి అతన్ని బోల్తా కొట్టించి అతని దగ్గర ఆ అవసరం ఈ అవసరం అని చెప్పి కుటుంబ అవసరాలము అని చెప్పి మనం పెళ్లి చేసుకుంటున్నామని నమ్మించి అతని దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ మోసం గ్రహించి ఇతను డబ్బులు రిటర్న్ అడిగినాడో ఇతను ఏం చేసినాడంటే ఈ పింట్రెస్ట్ యాప్ అని చెప్పి ఒకటి పింట్రెస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ పింట్రెస్ట్ యాప్లో ఈ చేతులు కోసుకున్నటువంటి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసి ఆ ఫొటోస్ను ఈ అమ్మాయి అకౌంట్ ద్వారా అతనికి పంపించి బెదిరించి ఈ రకంగా నేను చచ్చిపోతున్నాను, నా చావుకు నువ్వే కారణమవుతావు అని చెప్పి అతన్ని భయపెట్టి మరింత డబ్బును అతని దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చూడటం జరిగింది. అందులో భాగంగా ఫోన్పేలోను మరియు బ్యాంకు ట్రాన్సాక్షన్స్గా దాదాపు 81,67,000 అంటే 2023 నుంచి
సంవత్సరం 23 సంవత్సరం చివరి నుంచి మరి ఇప్పటిదాకా కూడా అంటే గడిచిన 6 నెలల కిందటి వరకు సుమారుగా 81,67,000 రూపాయలు ఇతను తీసుకోవడం జరిగింది. మరి విచారణలో భాగంగా సదరు ముద్దాయి ఈ డబ్బు గురించి ఏం చెప్తాడంటే ఈ ప్లేన్ ఎక్స్చేంజ్ తర్వాత స్కై ఎక్స్చేంజ్ అనేటువంటి 2 ఈ మొబైల్ గేమ్స్, మొబైల్ జూదం, క్రికెట్కి సంబంధించి మొబైల్ జూదం ఉండేటువంటి ఈ యాప్స్ అని ద్వారా ఈ యాప్స్లో బెట్టింగ్స్ ఆడుతూ ఆ డబ్బునంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కడప అల్పస్పేట ఘటనల నేపథ్యంలో తనను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ను ఇప్పటికీ పోలీసులు తిరిగి ఇవ్వలేదని, వ్యక్తిగత సమాచారాన్ని పరిశీలిస్తున్నారని విమర్శించారు. కడప నగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ మాట్లాడుతూ ఇటీవల అల్మాస్పేట సర్కిల్లో 2 వర్గాల మధ్య జరిగిన ఉద్రిక్తతల అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశంలో అధికారులు సూచించిన మేరకు స్వచ్ఛందంగా బ్యానర్లు తొలగించామని తెలిపారు. హనుమాన్ జయంతి రోజున ఎలాంటి ర్యాలీలు నిర్వహించలేదని, అయితే మే 12న అల్మాస్పేట సర్కిల్ వద్ద 2 టౌన్ సిఐ ప్రసాదరావు తనను స్టేషన్ కు తీసుకువెళ్లారని చెప్పారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్టేషన్లో ఉంచి వివిధ విషయాలపై ప్రశ్నించారని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం జోక్యంతో అనంతరం విడుదల చేశారని పేర్కొన్నారు. తర్వాత పోలీసులు చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు పీస్ కమిటీ మీటింగ్ కు మమ్మల్ని పిలవడం జరిగింది. పీస్ కమిటీ మీటింగ్ కు పిలిచి వారు మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు మనకు కొన్ని పెట్టారు. దాన్ని అన్నింటినీ మేము పాటిస్తూ వెంటనే ఉదయాన్నే మేము కడప నగరంలో ఏర్పాటు చేసినటువంటి బైక్ ర్యాలీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కార్పొరేషన్ అధికారులు తొలగించకముందే మా వ్యక్తిగతంగా మేమే తొలగించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఆ రోజు నైట్ 1:00-1:30 టైంలో పోలీసు వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలవడం జరిగింది. మేము ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పోలీస్ స్టేషన్కు విచారణకు వెళ్ళడం జరిగింది. నైట్ అంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు. ఉదయం 10:30, 11 గంటలకు 12 గంటలకు మమ్మల్ని విడుదల చేశారు పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి. సరే అన్నాము. తర్వాత 10వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. 11వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. తర్వాత మా పెద్దలు మాకు సూచించారు, ఎటువంటి బైక్ ర్యాలీ కానీ లేదంటే ఎటువంటి ఇది కానీ మీరు చేయొద్దు, మనము శాంతిని కోరుకుందాం, మనకు ఒకరిపైన విజయం కానీ ఒకరిపైన గెలుపు కానీ ఇటువంటిది వద్దు, మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇలాంటిది ఇంతటితో ఆపేయండి అని చెప్పారు. సరే అని దానికి మేము కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఉన్నాం. దీంట్లో భాగంగా 12వ తేదీ ఉదయం ఏదైతే అల్మాస్పేట సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నూతన హనుమాన్ విగ్రహం వద్దకు మేము ఆ గుడి వద్దకు వెళ్ళడం జరిగింది. అతి కొద్ది మందితో, నేను మరియు 2-3 వెళ్ళాం. అక్కడ దేవుడి దర్శనం చేసుకొని అంతా విగ్రహ ప్రతిష్ఠ అయిన వెంటనే 2 టౌన్ సిఐ గారు మమ్మల్ని విచారణ పేరుతో మరోసారి స్టేషన్కు రావాలని కోరడం జరిగింది. నేను వెంటనే వారితో పాటే అక్కడి నుంచి స్టేషన్కు వెళ్ళాను. ఉదయం స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు విజయ్, నార్మల్గా నిన్ను విచారణ చేద్దామని వచ్చాము అన్నారు. సరే అన్నాను. అక్కడ సిఐ గారు కానీ లేదా ఇతర అధికారులు కానీ లేదంటే ఎస్బీఓలు కానీ అడిగిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, లేదంటే ఎటువంటి రెచ్చగొట్టేది చేయలేదని వాళ్ళకు వివరించాం. ఆ తర్వాత ఫోన్ అడిగారు. ఫోన్ వెంటనే ఇచ్చాను. నేను ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్ పాస్వర్డ్ అడిగారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇదండి కావాలంటే నేను చూపిస్తా, ఇవ్వండి అని ఇచ్చాను పోలీసు వారికి. ఫోన్ ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే 1 or 2 minutes మేము చెక్ చేసి నీకు ఫోన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఫోన్ వారి దగ్గరే పెట్టుకున్నారు. రాత్రి 10:30 లేదా 11 గంటలప్పుడు మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం వారికి ఫోన్ చేస్తే నన్ను వదిలిపెట్టడం జరిగింది. తర్వాత 12వ తేదీ నైట్ మొత్తం నాకు ఫోన్ ఇవ్వలేదు. 13వ తేదీ నిన్నంతా పోలితే ఏదేదో సిఐ గారు ఏదో జోక్ చేస్తూ చూద్దాంలే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అంటున్నారు. సరే అన్నట్టు మేము సైలెంట్గానే ఉన్నాం. తర్వాత ఈ రోజు కూడా చూసాం, మేము మా లాయర్ గారితో ఫోన్ చేయించాం, ఇంకొకరితో చేయించాం, మా జిల్లా నాయకత్వంతో ఫోన్ చేయించాం. కానీ ఏదైతే ఈ 2 టౌన్ సిఐ గారు ఉన్నారో ఉన్నతాధికారులకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేను ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిని అని చెప్తే అతను ఎంత సింపుల్గా మాట్లాడుతున్నారంటే ఏదో ఒక కిండర్గా మాట్లాడుతూ లేదంటే ఏదో జోక్గా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మాత్రం ఉన్నతాధికారులు ఖచ్చితంగా చూడాలి. మీరు శాంతి కోరుకున్న వెంటనే శాంతి చేశాం. ఆ తర్వాత ఎటువంటి పోస్టులు పెట్టడం కానీ, ఎటువంటి నినాదాలు చేయడం కానీ, ఎటువంటి పిలుపుకు కానీ మేము ఇవ్వలేదు. కాబట్టి పోలీసు వారు కూడా మాకు సహకరించవలసిందిగా చూస్తున్నాం. కడపలో మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డ్రైవర్లు, కార్మికులు మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గురువారం సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేషన్ వాహనాల డ్రైవర్లు మహాధర్నా నిర్వహించారు.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కంచుపాటి తిరుపాల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ వాహనాలను ప్రైవేట్ పరం చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల కార్మికులతో పాటు కార్పొరేషన్ కు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. సహాయ కార్యదర్శి ఇత్తడి ప్రకాష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులు క్రమబద్ధీకరణపై ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేందుకే ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కడపలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ధరలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. శుక్రవారం కడప నగరంలోని రెవెన్యూ పెట్రోల్ బంక్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయలకు పైగా పెంచడం వల్ల సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇంధన ధరల పెంపుతో ఆహార పదార్థాలు, రవాణా ఛార్జీలు, వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం, ఇరాన్ యుద్ధ ప్రభావం, అమెరికా ఆంక్షలు వంటి కారణాలతో పరిస్థితి క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఇవాళ ఆర్థిక సంక్షేమంతో ఇవాళ పుట్టుమాట్లాడుతున్న పరిస్థితి. మొన్న గ్యాస్ ధరలు పెంచి డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఇవాళ తీవ్రంగా ఆర్థిక సంక్షేమం నిలబడి ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాయుడు అటు ప్రధానమంత్రి నాడుగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హంగు ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృధా చేశారని టీడీపీ మాజీ కడప జిల్లా అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పర్యటనలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో హంగు ఆర్భాటాల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.
అభివృద్ధి కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటోందన్నారు. అయితే ఈ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.